హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ విద్యార్థులకు శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త అందింది. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కిలోమీటర్కు పైగా దూరంలో ఉన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ప్రయాణ భత్యాన్ని అందించనుంది. కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 47.91 కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది. ఇక దీనికి ఏపీలో 79,860 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో అర్హులైన విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో నెలకు 600 రూపాయల చొప్పున 3 నెలలకు ఒకసారి 1800 రూపాయలు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న ప్రాథమిక పాఠశాలలు అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి, సెకండరీ స్కూళ్లలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. స్కూల్ దూరంగా ఉండటంతో ప్రయాణ ఖర్చులతో మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.